అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం ఐపీఎల్ మ్యాచ్ల గురించి చర్చించుకుంటున్నాం, విశ్లేషించుకుంటున్నాం, ప్రొడిక్షన్ చేసుకుంటున్నాం అండ్ రివ్యూలు చెప్పుకుంటున్నాం. రకరకాలుగా ఏదో మాకు తెలిసిన దాంట్లో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం. ఏదో మా సోది అలా పెడుతున్నాం అనుకోండి, మీరు సోది అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఏదో మీకు నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే ఏదో 4 కామెంట్లు పెట్టండి అని మార్చుకుంటాం, ప్రాబ్లం లేదు. ఈరోజు మనం చర్చించుకోబోయే మ్యాచ్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి. మనం అహ్మదాబాద్లో మ్యాచ్ 7:30 రాత్రి జరగబోతుంది. ఆ మ్యాచ్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అలాగే మా ఎస్లో ఒక ఎస్ శ్రీనివాస్ వచ్చాడు, ఇంకో ఎస్ బాలశంకర్ రెడ్డి. ఓయ్ బాలశంకర్, ఓయ్ రారా నాయన, ఏందిరా మరీ అంత గెలుపులు వస్తున్నాయని మరీ అంత పనికిరాదు బాలశంకర్, కొంచెం రావయా బాబు. నాయను, ఓరి నాయను, అబ్బా ఏమైనా గెలుపులు వస్తుంది అని మరీ అంత ఎక్కువ అవ్వకూడదు. కాదు శ్రీనివాస్, గెలుపులు వస్తున్నాయి కదా, గెలుపులు ఇస్తుంది నువ్వే కదా. నేను ఇస్తుంది కాదు, మనం ఎవరు ఇస్తుంది కాదు, అక్కడ ఆట జరుగుతుంది దాన్ని బట్టి. అంటే ముందుకెళ్ళము గెట్ట అక్కడ నుంచి. ఓకే, నువ్వు ముందుకెళ్ళావు అనుకో, నేను కూడా ముందుకెళ్ళాలి వచ్చింది. ముందుకు వెళ్ళాలి బాలశంకర్, జీవితంలో ముందుకెళ్తే. అందుకే నువ్వు ముందుకెళ్ళావు అనుకో, నేను వెనకెళ్ళాలి వచ్చింది. జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు బాలశంకర్, ఎవరు వెనక్కి రావాలనుకో. జీవితంలో ముందుకెళ్ళు, నేను కాదంటా, ఇక్కడ మాత్రం కొంచెం వెనక్కే ఉండు. ఓకే బాబు. మరి ఈరోజు మ్యాచ్ గురించి ఏందో మీ ప్రొడిక్షన్ చెబుతారా సార్? ప్రొడక్షన్ ఒకసారి మాకు ఏ జట్టు వచ్చిందో, గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. మామూలుగా లేవుగా. అహ్మదాబాద్ లో మ్యాచ్ ఇవాళ, గుజరాత్ ఓన్ పిచ్చి. అమ్మా, మరి మీకు ఏ జట్టు కావాలో మీరు చెబితే. సరే, నాకు జట్టుల్లో ఫస్ట్ పేర్లు చెప్పు, ఎందుకంటే నాకు కొంతమంది మనుషులు తెలుసు కానీ పేర్లు తెలియకపోవచ్చు. ఒకసారి చెప్పావు అనుకో. ఏముంది తెలిసిన జట్లుగా, గుజరాత్ అంటే సాయి సుదర్శన్ ఉంటాడు, సుమన్ గిల్ ఉంటాడు, జాస్ బట్లర్ ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ మొన్న ఇచ్చాడు హైదరాబాద్ కి, బాగా ఇచ్చాడుగా. మీ ప్రిన్స్ సుమన్ గిల్, మా కింగ్. తర్వాత షైఫర్ రోదర్పడ్ అని వెస్టిండీస్ ఆటగాడు ఉంటాడు, శశాంక్ సింగ్ ఉంటాడు, షారుఖ్ ఖాన్ ఉంటాడు, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్. సినిమాలో ఉన్న హీరో ఆయన కాదయ్యా, మరి ఇంకో బ్యాట్స్మెన్ ఉన్నాడయ్యా. ఈయన షారుఖ్ ఖాన్, వీరి పేరు వేరయ్యా. ఇది షారుఖ్ ఖాన్ అంటే ఆయన స్టేజ్ అక్కడండి. ఈ షారుఖ్ ఖాన్ వేరయ్యా. ఈ షారుఖ్ ఖాన్ కీపింగ్ చేస్తాడు అండ్ బ్యాటింగ్ చేస్తాడు, మంచి హిట్టర్, 6 అడుగులు ఉంటాడు, ఇండియన్ ప్లేయర్ ఏనయ్యా. నువ్వు మళ్ళీ ఫారిన్ ప్లేయర్ అనుకోబాకయ్యా. అంటే ఇంతవరకు నువ్వు వినలేదు కదా, చెప్తున్నాను అందుకని. అందుకే షారుఖ్ ఖాన్ కాదయ్యా, ఈ షారుఖ్ ఖాన్ మార్పు. తర్వాత రవి శ్రీనివాసు, సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్, మన డిఎస్పీ గారు మన ఇచ్చారు హైదరాబాద్కి, వాళ్ళు కూడా బాగా ఇచ్చారు. ప్రసీద్ కృష్ణ అండ్ ఇషాంత్ శర్మ, వాళ్ళు. ఇది గుజరాత్ టైటన్స్ అంటే. ఇకపోతే నీకు రాజస్థాన్ రాయల్స్ అంటే ఏముందిలే, రాజస్థాన్ రాయల్స్ గురించి ఏం చెబుతాలే బాలశంకర్, కానీ చెప్పు. యశస్వి జైస్వాల్, శాంసన్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ మార్చారు. ఎందుకని? రేయన్ పరాగ్ని మార్చారు, మొన్న రేయన్ పరాగ్ కదా మార్చారు, మొన్న మ్యాచ్ ఇలా తీశారు. ఆయన తీయగానే గెలిపి వచ్చింది వాళ్ళకి. అంతే, కొందరికి సుడి అలా ఉండదు. ఏం చేస్తా, అన్నీ తెలిసి నేనే టాస్ గెలిచి జట్టు నించుకోవడంలో పోతుంది, ఏమి తెలియని బాలశంకరే గెలుపులు బాట పడుతుంటాయి. అందుకే చెప్తున్నా, గెలుపులు వీడు నాకిస్తున్నాడు అంతే. రియాన్ పరాగు, శాంసంగ్, నితీష్ రాణా, హెట్మేరు, ధ్రువ్ జురేల్, మంచి పేర్లు నోరు కూడా తిరగవు. హసరంగా, జోప్రా ఆర్చర్, తీక్షణ, యదువీర్ సింగ్, సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ. ఈ జట్టు అనమాట, మంచి జట్టే. ఇట్లా పెద్దగా, ఎందుకంటే వాళ్ళు గెలుపుల పాటు ఇప్పుడే పట్టారు కాబట్టి. నాకు తెలిసి జట్లు 2 మాత్రం వాస్తవం. శంకర్ గమనించావా, అదే పనిగా గెలుచుకుంటే వెళ్ళాలి ఎవరు. అవును, అదే పనిగా. అంటే మీరు వేరే విధంగా అనుకోండి, మన చెన్నై జట్టు, హైదరాబాద్ జట్టు అదే పనికి ఓడిపోతున్నారు అనుకోండి. బాలశంకర్ అసలు SRH 10వ స్థానం, అసలు మామూలు స్థానం అదండి. సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్, CSK 9వ నెంబరు. వావ్, సూపర్. నవగ్రహాలు, ముంబై ఇండియన్స్ 8. అబ్బాబ్బాబ్బా, 8 చెప్తూ ఉంటారు కదా, 8 అష్టదిక్కులు. అష్టదిక్కులు అసలు చూడు ఈ జట్టులు చూడు బాలశంకర్. KKR 7, 6, KKR 6, 7, రాజస్థాన్ రాయల్స్ 7 వారాలు. అసలు ఎప్పుడు 9-8 స్థానంలో ఢిల్లీ 1 నెంబర్ 1 ఇప్పుడు ప్రస్తుతం. గుజరాత్ టైటన్స్ 2,
ఉమ్. ఉమ్, అంటే ఒకటంటే సర్వేశ్వరుడు, ఉమ్, రెండంటే ఉమ్. సూర్యచంద్రులు, మరి మూడు మన కింగ్ కింగ్, ఆర్సీబీ మూడు ఈసారి త్రిమూర్తులు, ఈసారి కప్పు నాలుగు నమ్మదే చెప్పు. అనుకుంటా. ఈసారి కప్పు నమ్మదే నాలుగు అనుకుంటా. చెప్పు. 4 పంజాబ్, పంజాబ్. ఆ, 4 ఎవరు? ఆ, 4 పాదాల ధర్మం. ఆ, 5 చెప్పు. ఎల్ఎస్జి. పంచభూతాలు. ఉమ్, చూసావా, ఆ, మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక మొత్తం దాంట్లోనే ఉన్నాయి. ఉమ్. నెంబర్ల వారీగా, ఉమ్. పట్టీల వారీగా. కానీ ఎవరు ఊహించిన జట్లు ఏమన్నా టాప్ పొజిషన్ లో ఉన్నాయి, Yes, yes. అందరూ ఊహించిన జట్లు ఏమన్నా టాప్ బాటం కిందలో ఉన్నాయి. ఇది మాత్రం ఎవరు జీర్ణించుకోలేని విషయం. కానీ ఏదేమైనా జీవించగలగాల్సింది ఇప్పుడు ప్రతిసారి ఓడిపోయి వెనకాల ఎవరనుకోరు, గెలవాలని ప్రయత్నం చేస్తుంటారు. కాదు ఏంటంటే ఈసారి ఏంటంటే ప్రతిసారి వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి గెలవాలని కోరుకున్నారండి. బాగా వేసారు. అట్లా అనుకుంటే నిన్నగాక మన రీసెంట్గా క్రికెట్లోకి అరంగేట్రం చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఏ రకంగా ఆడుతున్నారండి వాళ్ళు? ఏమైనా శ్రీనివాస్ మొన్న ఏది ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అంటే వాళ్ళు బ్యాటింగ్ అంటే నాకు అసలు తెలియదు. మన శ్రీనివాస్ చెప్పేది చూస్తాను అసలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం ఆడుతున్నారండి. కొత్తగా వచ్చిందంట పిల్ల జట్టు. ఇప్పటికీ మళ్ళీ మన బంగ్లాదేశ్ని పిల్ల జట్టు అంటారు. అది పిల్ల జట్టు కాదు, అది బాగా ముదిరిపోయిన టెంకే అది. దాన్ని పిల్ల జట్టు అంటారు వీళ్ళు మళ్ళీ. ఓకే బాలశంకర్. మళ్ళీ పసి కోనలు పసి కోనలు కాబట్టే కదమ్మా కత్తులతో పీకలుగా వస్తున్నారు. పసి కోనలు అంట. టాపిక్ డైవర్ట్ అవుతుంది బాలశంకర్. ఇప్పుడు నేను ఒక టాస్ వేస్తా, ఆ, ఇదే టాస్. ఆ, ఈ టాస్ ఎవరు గెలిస్తే నెక్స్ట్ టాస్ వాళ్ళు వేయాలి. ఆ, ఓకేనా? ఓకే ఓకే. వేస్తే అది సీను అంటే ఈ మ్యాచ్ ఎంచుకోవచ్చుగా. ఎంచుకోవడానికి లేదు, ఆ? టాస్ వేసే అర్హత ఇప్పుడు టాస్ కావాలి. టాస్ వేసే అర్హతకు కూడా మన టాసా? Yes. ఓకే Yes. ఓకే. ఇప్పుడు టాస్ పైకి ఎత్తనా. హెడ్ అమ్మయ్యా. ఏమడి తెలుసా, ఇండియా పడింది. అంటే ఎవరు ఓడిపోయారు? నేను ఓడిపోయారు. అంటే ఇప్పుడు టాస్ వేసే హక్కు ఎవరికి వచ్చింది? మీకే. వాడికే వచ్చింది. అదే చెప్పారే. అదే చెప్పింది. టాస్ ఎవడ వేసాడో ఎవడ ఆ టాస్ ఓడిపోతాడో వాడు మాత్రమే టాస్ వేసాడు. ఒకసారి దాన్ని రివైండ్ చేసుకుని చూడు. టాస్ గెలిచిన టాస్ వేస్తాను. ఎవడ చెప్పాడు? చెక్ చేసుకొని వెళ్ళి నేను టాస్ ఎవరు ఓడిపోతారో వాళ్ళకి టాస్ వేసే అవకాశం వచ్చిందని చెప్పా. లేదు ఇప్పుడు నువ్వేయి. నేనేనయ్యా నువ్వేయి. ఇవాళ కొంచెం తేడా పడిందండి. ఓకే. ఏదో తేడా పడింది మొత్తానికి. అది దేవాల్సింది కాయిన్ ఇద్దేసిన అవసరం. ఓకే కానీ సరే శ్రీనివాస్. ఇండియా నా టైం బాగాలేదు. ఏమైనా ఇండియన్ కోరుకుంటే ఇండియా అసలు బొమ్మ వచ్చిందండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు బాలశంకర్ చెప్తారు, సీనుగాడు వింటాడు. చెప్పండి సార్. ఓరే అటు తిప్పి నాకు పెట్టావేంద్రా ఈ రోజున? అయ్యా నాకెందుకు బాబు ఈ ప్రొడక్షన్ లో కొద్దిగా ముందుకు అయ్యా, మొహమ్మద్ గండి వస్తున్నా. ఇప్పుడు చెప్పయ్యా. నాకెందుకు బాబు ఈ ప్రొడక్షన్? మేము ప్రొడక్షన్లు చేసి ఆ జట్టు ఈ జట్టు గెలిచిద్దే అంటమేందో, ఆ జట్టు ఓడిపోవడమేందో నాకేం అర్థం కావట్లేదు. బాలశంకర్ ఇప్పుడు నేను ఇస్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రత్యేక జట్టుని తీసుకుంటాను. ఓకే అండి, ఎట్లాగో మీద మా మధ్య టాపిక్ రావాలి కాబట్టి జనరల్గా మేము మాట్లాడుకుంటున్నాం కదా. ఆ మాట సరిగ్గా నిలబడదు. ఎందుకంటే వగలబోతున్నా. చెప్పండి సార్. అంటే ఇప్పుడు సరే సీను, ఇక్కడ నేను పని చెప్తాను. జట్టు నుంచి అవకాశం నీకు ఇచ్చేస్తున్నా. నమస్తే బాబు. ఎవరు మీరు? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు? నా పేరు బాలశంకర్ అండి. నేను గొట్టమక్కల శ్రీనివాసరావు గారి బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే అని నేను చెప్పుకుంటున్నా. అలాగా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పుకుంటున్నా. మరి ఆయన ఎవరుకున్నా నాకు తెలియదు, ఆయన మనసులో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు క్రికెట్ నాలెడ్జ్ని ఒక గురువు గారు నాకు నేర్పిస్తూ ఉన్నారు. సో ఇట్లా చేస్తే బాగుంటుంది శంకర్ చెప్తున్నాడు. ఇప్పుడు దాకా నా గెలుపులు విజయపదం నడిచేలా ఆ గురువు గారు నాకు శిక్షణ ఇచ్చారు. ఇవన్నీ వద్దు కానీ జట్టు సంగతి చెప్పు. నువ్వు జట్టు ఏది ఎందుకున్నా చెప్పయ్యా. అబ్బా టాపిక్ని ఎక్కడికెక్కడ కూడా తీసుకెళ్తాను. లేదయ్యా జట్టు చెప్పయ్యా. కాదు గురువు గారు చెప్పు మిత్రమా. గురువు గారు అంటే ఎక్కడికో వెళ్తుందో వద్దు సార్. గురువు గారికి గురుదక్షిణ ఏదో సీనుగాడు అన్నాను సార్, తప్పులేదు. చెప్పండి బాలశంకర్. కాదు గురువు గారు. వద్దు బాబు. గురుదక్షిణగా ఈ టాస్ మీరు తీసుకోండి. నాకు వద్దు బాబు, నాకు వద్దు నాయన. సరే 3 సంవత్సరాలు కదమ్మా. వద్దయ్యా. లేదయ్యా, మీరు ఒకసారి మీరు టాస్ వేస్తానికి గెలిచారు, టాస్ వేసారు, మీరే గెలిచారు. 2 సార్లు 3 సార్లు వద్దు నాయన, వద్దు నాయన. 3 సార్లు కూడా నేను అసలు ఒప్పుకోను. నేను దీంట్లో ఖండిస్తున్నాను. అధ్యక్ష, ఈ విషయాన్ని ఖండించాలి, తీసేయాలి. సరే ఏం చేస్తావు? 3 సార్లు వద్దు బాబు. నువ్వు ఒక జట్టుని ఎంచుకో జట్టుని ఎంచుకో. వీడు చాలా పెట్టాడండి ఈరోజు నాకు. చెప్పు. అయినా సరే నా ప్రిన్స్ మహేష్ ఉన్నాడు కదా, ఆ మహేష్ ఏ జట్టులో ఉన్నాడో ఆ జట్టుని ఎంచుకుంటున్నా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మాది ఆర్ఆర్.
ఆర్ఆర్ మీది జీటీ. జీటీ. జీటీ అనగా గుజరాత్ టైటన్స్, ఎస్ ఆర్ఆర్ అనగా రాజస్థాన్ రాయల్స్. ఎస్. మీ కెప్టెన్ ప్రిన్స్ మన గిల్, సుమన్ గిల్ అంటే చూసారుగా. గుజరాత్ టైటన్స్ గెలుపుతూనే వెళ్తుంది. ఎస్. ఆర్ఆర్ కూడా పంజాబ్ మీద గెలుపుతూ వస్తుంది. అవును. గుజరాత్ టైటన్స్ హైదరాబాద్ మీద పిచ్చి కొట్టి అవును వచ్చింది. అవును. ఆర్ఆర్ పంజాబ్ని పిచ్చి కొట్టింది. అవును. కాకపోతే జరుగుతుంది గుజరాత్ సొంత స్టేడియం. ఇద్దరు గెలుపు బాటలో ఉన్నారు, ఇద్దరు గెలిచి వచ్చిన వాళ్ళే. సో ఈ రెండు గెలిచి వచ్చిన జట్ల మీద ఏంటంటే ఇద్దరికి ఏంటంటే పోటాపోటీగా వాళ్ళకి మంచి బ్యాటింగ్ ఉంది, వీళ్ళకి బ్యాటింగ్ ఉంది, వాళ్ళకి బౌలింగ్ ఉంది, వీళ్ళకి బౌలింగ్ ఉంది. కానీ ఫీల్డింగ్ లోపం మాత్రం కొంచెం రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఫీల్డింగ్ అన్ని జట్లు అట్లానే ఉంటుంది. అట్లా ఫీల్డింగ్ ఎందుకంటే క్యాచ్ విపరీతంగా డ్రాప్ అయిపోతుంది. అది మాత్రం కొంచెం, ఎందుకంటే ఫీల్డింగ్ అంటే బౌలరు తన వంతు కృషిగా బౌలింగ్ మారేస్తున్నాడు, కానీ క్యాచ్లు పడితేనే కదండి. కావాలని వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది ఒక టైంలో. మరీ చేతులు పడితే వదిలేసేటువంటి క్యాచ్లు వేస్తాయి. ఓకే బాలశంకర్, ఆల్ ద బెస్ట్. సరే గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, అలాగే ఆర్ఆర్ కూడా గెలవాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్ మా గురుగారు గెలవాలని కోరుకుంటాం, కానీ గురుగారు ముందు ఓడిపోని మనం కోరుకుంటాం కదండి. సో తప్పకుండా ఈ రోజు మాత్రం అవకాశం ఉన్నంత వరకు గురువు గారు శిష్యుని గెలిపించుకుంటాడు, కానీ గురువు గెలవం ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే అదంతే అది కదా. గురుగారు వద్దు బాబు, గురువు గారు అని బాగా అంగనామని దించుతున్నారు. వద్దు, మ్యాచ్ ఆల్ ద బెస్ట్. ఓకే శ్రీనివాస్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. ఓకే, తప్పకుండా మళ్ళీ మనం మ్యాచ్ గెలుస్తున్నాం. ఒకవేళ కనుక ఏదైనా పుణ్యక్షేత్రాలు కనిపించామంటే మా గురువు గారు గెలిచినట్టు, ఒకవేళ లేదనుకో ఎక్కడికి వచ్చినట్టు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.